ప్రపంచాన్ని మార్చిన సేవకురాలు మదర్ తెరిసా జీవిత చరిత్ర. ప్రపంచ చరిత్రలో కొంతమంది వ్యక్తులు తమ మాటలతో కాదు, తమ ప్రేమతో ప్రపంచాన్ని మార్చారు. అలాంటి వారిలో ఒకరు మదర్ తెరిసా. పేదవారిని చూచి చాలామంది దూరంగా వెళ్ళిపోయారు, కానీ ఆమె మాత్రం వారి దగ్గరకు వెళ్ళింది. రోడ్లపై చనిపోతున్న వారిని ఎత్తుకుంది. అనాథ పిల్లలకు తల్లి అయ్యింది. సమాజం తిరస్కరించిన వారిని ఆలింగనం చేసుకుంది. ఈరోజు మదర్ తెరిసా జీవితంలోని ఆశ్చర్యకరమైన నిజాలు, త్యాగాలు, సేవ ప్రపంచాన్ని ఎలా మార్చిందో తెలుసుకుందాం. 1910వ సంవత్సరం ఆగస్టు 26 యూరప్లోని స్పోజ్జే అనే పట్టణంలో ఒక చిన్నారి జన్మించింది. ఆమె అసలు పేరు అగ్నెస్ గోంజా బోయార్డ్యూ. చిన్నప్పటి నుండే ఆమెకు దేవునిపై విశ్వాసం ఎక్కువ. ఇతరులకు సహాయం చేయడం అంటే ఇష్టం. ఆమె తల్లి ఎప్పుడూ ఒక మాట చెప్పేది: ప్రేమ లేకుండా చేసిన పని పనికిరాదు. ఈ మాటలు ఆమె జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేశాయి. చిన్న వయసులోనే ఆమె మిషనరీల కథలు వినేది, ప్రపంచంలోని పేద ప్రజల గురించి తెలుసుకునేది. అప్పుడు ఆమె హృదయంలో ఒక కోరిక పుట్టింది: నేను కూడా దేవుని సేవ చేయాలి. 18 ఏళ్ల వయసులో ఆమె తన కుటుంబాన్ని విడిచిపెట్టి దేవుని సేవ కోసం బయలుదేరింది. ఆ రోజు తర్వాత ఆమె తన తల్లిని మళ్ళీ చూడలేదు, కానీ ఆమె తన జీవితాన్ని ప్రపంచం కోసం అంకితం చేసింది. 1929వ సంవత్సరం ఆమె భారతదేశానికి వచ్చింది. ఆమె మొదటిగా డార్జిలింగ్కు చేరుకుంది. తర్వాత కలకత్తాలో సేవ ప్రారంభించింది. అప్పుడు భారతదేశంలో పేదరికం చాలా ఎక్కువ. రోడ్లపై ఆకలితో ఉన్న ప్రజలు, అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు, అనాథలు, ఎవరూ పట్టించుకొని జీవితాలు. ఇవన్నీ చూసి ఆమె హృదయం విరిగిపోయింది. ఆమె ఒక పాఠశాలలో టీచర్గా పనిచేసింది, పిల్లలకు బోధించింది. కానీ ఆమె మనసు మాత్రం రోడ్లపై బాధపడుతున్న ప్రజల దగ్గరే ఉండేది. ఒకరోజు రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆమె జీవితాన్ని మార్చిన ఒక పిలుపు వచ్చింది. ఆమె దానిని కాల్ వితిన్ ఏ కాల్ అని చెప్పింది. దేవుడు తనను పేదల మధ్య సేవ చేయమని పిలుస్తున్నాడని ఆమె నమ్మింది. ఆ రోజు నుంచి ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. 1948వ సంవత్సరం ఆమె కన్వెంట్ జీవితం విడిచిపెట్టింది. సాధారణ తెల్ల చీర, నీలి అంచుతో ధరించడం ప్రారంభించింది. అదే తర్వాత ప్రపంచానికి తెలిసిన మదర్ తెరిసా రూపమైంది. ఆమె వీధుల్లోకి వెళ్ళింది, ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇచ్చింది, అనారోగ్యంతో ఉన్న వారిని చూసుకుంది. చాలామంది ఆమెను పిచ్చిదని అనుకున్నారు, ఎందుకంటే ఎవరూ తాకడానికి కూడా ఇష్టపడని వారిని ఆమె ప్రేమతో కౌగిలించుకుంది. 1950లో ఆమె మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను ప్రారంభించింది. మొదట కొద్దిమంది మాత్రమే ఉన్నారు, కానీ ఆ ప్రేమ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. కలకత్తా వీధుల్లో చాలామంది రోడ్లపైనే చనిపోతుండేవారు. ఎవరూ వారిని దగ్గరకు రానివ్వరు, కానీ మదర్ తెరిసా వారిని ఎత్తుకుని తీసుకెళ్ళేది, వారికి స్నానం చేయించేది, ఆహారం పెట్టేది, ప్రార్థించేది. ఆమె ఒకసారి ఇలా చెప్పింది: ప్రతి మనిషిలో నేను యేసును చూస్తాను. ఒకరోజు ఆమె ఒక వ్యక్తిని రోడ్డుపై చూసింది. అతని శరీరం అంతా గాయాలు, ఎవరూ దగ్గరకు రావడం లేదు. ఆమె మాత్రం అతన్ని ప్రేమతో ఎత్తుకుంది, శుభ్రం చేసింది. ఆ వ్యక్తి ఏడుస్తూ అన్నాడు: నేను జంతువులా జీవించాను, కానీ దేవదూతలా చనిపోతున్నాను. ఈ మాటలు ప్రపంచాన్ని కదిలించాయి. చాలామంది పిల్లలు రోడ్లపై వదిలేయబడ్డారు. కొంతమంది పుట్టిన వెంటనే ఎవరూ వద్దనుకున్నారు. మదర్ తెరిసా మాత్రం వారికి తల్లి అయ్యింది. ఆమె అనాథ ఆశ్రమాలు ప్రారంభించింది. పిల్లలకు ఆహారం, విద్య, ప్రేమ ఇచ్చింది. ఎవరూ ప్రేమించని పిల్లలకు ఆమె ఆశగా మారింది. మెల్లగా ప్రపంచం ఆమె సేవను గమనించడం ప్రారంభించింది. వివిధ దేశాల నుంచి ప్రజలు వచ్చారు, ఆమె సేవను చూశారు. 1979లో ఆమెకు నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. కానీ ఆమె ఆ డబ్బును
తన కోసం ఉపయోగించలేదు. అది మొత్తం పేదల కోసం ఉపయోగించింది. ఆమె ఇలా చెప్పింది, మనమందరం గొప్ప పనులు చేయలేము, కానీ గొప్ప ప్రేమతో చిన్న పనులు చేయగలం. ఈ మాటలు లక్షలాది మందిని ప్రభావితం చేశాయి. మదర్ తెరెసా జీవితంలో కష్టాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఆమెను విమర్శించారు, కానీ ఆమె తన పని ఆపలేదు. ఎందుకంటే ఆమె లక్ష్యం పేరు కాదు, సేవ. ఆమె రోజు ప్రార్థనతో రోజు ప్రారంభించేది. దేవుడా, ఈరోజు కూడా ఎవరికైనా ప్రేమ చూపించడానికి నన్ను ఉపయోగించు. వయస్సు పెరిగే కొద్దీ ఆమె ఆరోగ్యం బలహీనపడింది. అయినా కూడా సేవ ఆపలేదు. 1997 సెప్టెంబర్ 5న మదర్ తెరెసా ఈ లోకాన్ని విడిచిపోయింది. కానీ ఆమె ప్రేమ, ఆమె సేవ ఇప్పటికీ జీవిస్తుంది. ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో మిషనరీస్ ఆఫ్ చారిటీ సేవ కొనసాగుతోంది. ఆమె మనకు నేర్పింది, మదర్ తెరెసా మనకు ఒక గొప్ప విషయం నేర్పింది. ప్రపంచాన్ని మార్చడానికి ధనం అవసరం లేదు, ప్రేమ చాలు. ఒక మంచి మాట, ఒక చిన్న సహాయం, ఒక ప్రార్థన, ఒక ప్రేమతో చేసిన పని ఎవరో ఒకరి జీవితాన్ని మార్చగలదు. రోడ్లపై బాధపడుతున్న ప్రజలలో ఆమె యేసును చూసింది. అందుకే ప్రపంచం ఆమెను మదర్ అని పిలిచింది. మదర్ తెరెసా జీవితం మనకు ఒక ప్రశ్న అడుగుతోంది. మన చుట్టూ ఉన్న బాధలో ఉన్న వారికి మనం ఏమి చేస్తున్నాము? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి క్రిస్టియన్ హిస్టరీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.